మానవులు నియమాలు అంటే భయపడతారు. దేవాలయం కాడికి పోతే గుళ్ళు గోపురాల కాడికి ఏ నియమాలు చెప్పరు. ఇవి తినాకు, ఇవి తిను, ఇట్లా బతకాకు, ఇట్లా బతుకు అని చెప్పరు. మంచి చేసినా చెడు చేసినా నీ తిప్పలు నువ్వు పడుకో, మా ఇష్టము మేము అమ్మా మా. నియమములంటే భయములు ఎందుకు నేటి మానవుడా, నియమము లేక భక్తులు కారు పాపులవుతారు. నియమములంటే భయములు ఎందుకు నేటి మానవుడా, నియమము లేక భక్తులు కారు పాపులవుతారు. వినరా జీవా భక్తుడు కావా. నియమాలంటే భయపడతారు. వాడికి పోతే వాళ్ళు అది చెప్తారు ఇది చెప్తారు, ఇవన్నీ మనకి యాడవుతాయి అంటారు. నియమాలు లేకుండా జీవించేది మనుషులు కారు, పాపులు అవుతారు, భక్తులు కారు. చూడండి, అక్కడ బోర్డు వేశాము, ప్రతి పౌర్ణమికి యజ్ఞామునకు వచ్చినటువంటి వాళ్లకు భోజనము అని. భోజనానికి కూడా రారు. అదే ఊరికే ఊళ్ళో భోజనం పెడతాడు పరిగెత్తి సచ్చారు. కారణం ఏమిటి? వాళ్ళు ఏమనరు, ఏం చెప్పరు. వీడికి వచ్చే వాళ్ళు నియమాలంటే భయపడతారు. వీడికి వచ్చే వాళ్ళకు వీళ్ళు చెప్పినట్టు వినాలా, వీళ్ళు చెప్తా అంటారు, అది మనకు వద్దులే అంటారు. ఊరికే ఎవరన్నా బోర్డు వేసి పెడతారా భోజనం, మేము పెడతామంటున్నాము, రావడం లే. అదే వాళ్ళు ఏమి చెప్పరు కాబట్టి అడిగిపోతారు, పరిగెత్తిపోతారు. అక్కడ వాళ్ళు పాపమని నీకు చెప్పలే, అది పాపం వస్తాడు. ఏడబడదమ్మా, ఏడబడతా ఉంది, అది యాడుంది లేదు యాడుందా. కానీ నాకేం భయంలే, అది అందరూ చూడాలని నేను చెప్పేది. అందరూ వినాలి. ఎంత దూరం పోతాయనుకున్నావు? హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ జిల్లాలన్నీ తిరుగుతాంది అవన్నీ. ఊరికే కాదు, ఈ పొద్దున కూడా నాకు ఫోన్ చేశాడు, మీరు బాగా చేస్తున్నారయ్యా, మీరు ఎంత గొప్ప, మీకున్నటువంటి వయస్సులో ఈ యొక్క ప్రచారం చేస్తున్నావంటే నువ్వు చాలా గొప్ప అంటున్నారు. హుజూర్ నగర్ అంట, హైదరాబాద్ నుంచి 5 గంటల ప్రయాణం అంట. అంత దూరం నుంచి కూడా నాకు ఫోన్లు చేసి మాట్లాడతారు. అదే అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని, ఆ రకంగా అయిపోయింది. కాబట్టి నీవు ఇట్లా చెప్తావు అందుకే రారు అంటే పాపములో దొబ్బుతే బాగుంటుందా? వాళ్ళందరూ మిమ్మల్ని పాపంలో దొబ్బుతారు. సూర్య చంద్రాదులే నాటికి నియమం గతి తప్పవే కాలము. రేపవలు ప్రకృతిలో నియమాలెప్పుడు తప్పవు ఇలలో. నియమములంటే భయములు ఎందుకు నేటి మానవుడా, నియమము లేక భక్తులు కారు పాపులవుతారు. వినరా జీవా భక్తుడు కావా. సూర్యచంద్రులు నిత్యము తిరుగుతూనే ఉన్నారు. భగవంతుడు ఆ విధంగా నియమం పెట్టాడు. సృష్టిలో ప్రతి ఒక్క వస్తువుకు నియమాలు పెట్టాడు. గతి తప్పవు ఏ కాలము కూడా. కానీ మనుషులు ఈ పొద్దు మాట్లాడిన మాట రేపు మాట్లాడరు. ఈ పొద్దు ఒక నియమం ప్రకారం బ్రతికింటారు, రేపు ఇంకొకటి లేకపోతారు. నియమాలు వద్దులు వీళ్ళంతా ఇవన్నీ ఎందుకు చెప్తారు. ఈ నియమాలు ఉంటే మనము బతకలేములే. ఇది అంటే మనుష్యులుగా ఉంటూ అవి జడ పదార్థాలు, అవే భగవంతుడు చెప్పిన ఆజ్ఞలు వింటున్నాయి. ప్రకృతి పశు పక్షులు వృక్షాలు గిరులు వాగువంకలు నదులు. ప్రకృతి పశు పక్షులు వృక్షాలు గిరులు వాగువంకలు నదులు. ఇతరులకై త్యాగముతో పని చేస్తాయి నియమము తప్పక. చూడండి, ప్రకృతి ఏ కాలం కావలసిన కాలం ఇస్తాంది. దానికేం ఇస్తాండాం మనం? దానికేమో లాభం ఇస్తాండామా, లెక్కిస్తాండామా? ఏది కావచ్చు అది ఇస్తూ ఉంది.
పశుపక్షులు ఏ పనులు చేసి అవి పుణ్యం చేసుకుంటున్నాయి? బాగా ఆలోచించండి. వాటి పెంట అవి చేసేటువంటి పనులు చేళ్లకు, వృక్షాలకు, ఇక్కడ చెట్లు అక్కడ చెట్లు, ఈ వాటి విత్తనాలు తిని సప్లై మొలిపించినాయి. అడవుల్లో కూడా వృక్షాలను పెంచుతున్నాయి. ఇది బాగా తెలుసుకోవాలి. నోరు లేని పశుపక్షులే ఇన్ని సేవలు చేస్తున్నాయి. పశువులు పాలిస్తాయి, వాటి పేడను చేన్లకు వేస్తారు, పెరుగు, నెయ్యి ఇవన్నీ చేస్తున్నాయి. ఇంకా వృక్షాలు పెరుగుతాయి, విరుగుతాయి, నిత్యము మళ్ళీ మొలుస్తాయి. ఈ రకంగా వృక్షాలు లేకపోతే వర్షాలు పడవు, వానలు పడవు. ఎందుకు ఇస్తున్నారు? అవి నోరు లేకపోయినా ప్రాణికోటికి సహాయం చేస్తున్నాయి. గిరులు, వాగులు, వంకలు ఇవన్నిటికి మనం ఏమిస్తున్నాము? నీళ్ళన్నీ కలిపి వచ్చిన తర్వాత ఈ నదెంబడి పారిస్తాయి. అన్ని చేలకు, అన్ని పంటలకు, నదులకు, భూమిలో జలాశయం పెరగడానికి ఇవన్నిటికి కూడా సహకరిస్తున్నాయి. భూమిలో నీళ్లు అంతలక్క పారకపోతే మనకు భూమిలోకి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఆ నీళ్లను పంటలు ఎట్లా పండిస్తారు? వాటికి ఏమన్నా మనం లాభం ఇస్తాండామా? వాటికి ఏమన్నా ఈ డబ్బులు ఇస్తాండామా? చూడండి, అవి నోరు లేకపోయినా ఎన్ని చేస్తున్నాయో. ఇతరులకై త్యాగభావంతో పనిచేస్తాయి. అలా చెయ్యాలి మనము. లోకానికి త్యాగభావముతో ఎంతో కొంత మనము ధనము ఖర్చు పెట్టాలి. ఇది పరమేశ్వరుడు చెప్పినటువంటి నియమాలు. బుద్ధి జ్ఞానము లేనివన్నీ మనకై నిత్యం పని చేయును. మనసున్న మానవుడా ఇందరి సాయం ఎగ్గొడతావా? బుద్ధి జ్ఞానము లేనివన్నీ కూడా లోకానికి ఇంత మేలు చేస్తా అంటే నీకు మనస్సు, ఆలోచన శక్తి ఉంది. అటువంటిది వాటన్నిటి ప్రకృతి సహాయం పొందుతున్నావు. ఈ సహాయానికి నువ్వు ఏమి చెయ్యవా? లోకానికి ఆ యొక్క సహాయం చేసేదానికి ప్రతి సహాయం నువ్వు చెయ్యవా? పాపి అవుతావా అని చెప్పబడుతుంది. నేను మనిషిననే గర్వమా, నాకు అడ్డు ఎవరని దర్పమా. నేను మనిషిని అనే గర్వం ప్రతివాడికి. నాకెవరు అడ్డం ఉండారు? దేవుడు తంతాడు, ఎప్పుడో పని మెట్టు తీసుకొని తంతాడు, సిక్కినా పొద్దు. అది తెలియలే ప్రజలకు. అందరికీ రక్షకుడు శిక్షలు రక్షలు తేల్చుతాడు. నియమములంటే భయములు ఎందుకు నేటి మానవుడా? నియమము లేక భక్తులు కారు పాపులవుతారు. వినరా జీవా, భక్తుడు కావా. గుళ్ళకాడిపోయి పొంగళ్ళు, ప్రసాదాలు, టెంకాయలు అవి తింటే భక్తులు కారు, సోమరులు అవుతారు. ఈ మార్గంలో మాత్రమే భక్తులు అవుతారు. నియమాలు పాటిస్తేనే భక్తులు అవుతారని వేదం చెబుతుంది. స్వార్థం మాకే కావాలని, త్యాగం ఎవరికో ఉండాలని. స్వార్థం మాకే కావాలని, త్యాగం ఎవరికో ఉండాలని. అందరిలా అనుకోని తగలెడుతుంది లోకమిలాగా. నియమములంటే భయములు ఎందుకు నేటి మానవుడా? నియమము లేక భక్తులు కారు పాపులవుతారు. వినరా జీవా, భక్తుడు కావా. స్వార్థం అంటే నాకే కావాలా, నేనే బాగుపడాలా, మా వాళ్ళకు, మా పిల్లానికి, మా కుటుంబానికి, మా చుట్టాలకు ఏదన్నా దొరికినా కూడా మేమే బాగుపడాలి. కానీ ఇతర వాళ్ళకు ఇవ్వకూడదు. త్యాగభావంతో భగవంతునికి అర్పించు, ధర్మకార్యాలు చేయంటే ఎవరో చేసుకుంటారులే, మనకెందుకు, వాళ్ళు ఎవరన్నా చేస్తూ ఉన్నారు చేసుకుంటారులే, మనకెందుకు త్యాగం అంటున్నారు. లోకమంతా ఉండేది అదే పద్ధతిలో. కానీ మనం ఎంత త్యాగం చేసి
ధర్మకార్యాలకు ఖర్చు పెడతామో ఆ పుణ్యఫలం మనకిస్తాడు. ఆ పుణ్యఫలం వల్ల తరువాత జన్మల్లో కూడా మనకు ఇంకా ఇచ్చినటువంటి అన్నీ కూడా ఈ యజ్ఞముల ద్వారా ధర్మకార్యాలకు ఖర్చు పెడితే నీకు పేరు, కీర్తి, ధనము ఇంకా ఎన్నో లభ్యమవుతాయి. అటువంటి వేద మార్గాన్ని విడిచి